నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మరి ఎప్పటిలాగే సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మన కోసం మంచి రెసిపీస్ ని రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముందుగా యాదగిరి గారిని ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ తర్వాత ఆయన పరిచయం చేసే రెసిపీస్ ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో మరి మన వ్యూవర్స్ కోసం ఇవాళ ఏ రెసిపీని తయారు చేయబోతున్నారు? అంటే ఇప్పుడు స్నాక్స్ వెజిటేబుల్లో డిఫరెంట్ వెరైటీ. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేస్తూ ఉంటారు, కానీ ఈవినింగ్ స్నాక్స్గా దాన్ని మార్చడం. ఓ ఏంటది చెప్పండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, వడ, పూరి, పెసరట్టు, పొంగల్. స్టోరీ చెప్పుకుంటే వెళ్ళిపోండి. మీరు ఆపండి. ఏంటి దాంట్లో ఏంటి? ఫస్ట్ ఏం చెప్పారు? ఇడ్లీ. ఓ ఇడ్లీనే స్నాకా? స్నాక్. ఓకే. ఎందుకంటే అంటే ఇడ్లీ పిండితో స్నాకా, ఇడ్లీనే స్నాకా? ఇడ్లీనే స్నాక్. ఇడ్లీనే స్నాకా? వావ్. ఈ ఇడ్లీ తోటి ఇడ్లీ మెజెస్టిక్. ఇడ్లీ మెజెస్టిక్ పేరు మాత్రం చాలా స్పెషల్గా ఉంది యాజ్ యూజువల్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇప్పుడు ఇడ్లీ వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. ఇడ్లీలు, నూనె డీప్ ఫ్రైడ్కి సరిపడా, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్రీమ్. వ్యూవర్స్ చూసారు కదండి, మరి ఇడ్లీ మెజెస్టీ అంట. పేరు వినడానికి చాలా స్పెషల్గా ఉంది. మనకి ఇడ్లీలు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో చక్కగా స్నాక్ ఐటమ్ లాగా ఇడ్లీని మనం ఇలా మార్చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు ఏదో ఐడియా బాగుంది అనిపిస్తుంది. సో మరి ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కాబట్టి తయారు చేసే విధానం చూద్దామా? ఓకే. సో యాదగిరి గారు, ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనం ఇంట్లో ఇడ్లీలు చేసి మిగిలిపోయినాయి, అంటే నిన్న చేసిన మిగిలిపోయి ఇంకా దాన్ని పడేయాలి అనుకున్న సమయం, అంటే దాన్ని కూడా, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్. అవునవునవును. కాబట్టి అన్నం పరబ్రహ్మ. నిన్న అనడం కంటే మార్నింగ్ చేసుకుంటాం జనరల్ గా బ్రేక్ఫాస్ట్. సో ఈవినింగ్ కి బాగుంటుంది. ఓకే. మార్నింగ్ చేసిన ఈవినింగ్ కు ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిగిలిపోయినాయి, దాన్ని ఎలాగో డస్ట్బిన్ లో పడేద్దాం అనుకుంటారు. అలా కాకుండా దాన్ని ఒక మంచి స్నాక్స్ గా పెట్టుకుంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకు భోజనాన్ని ఎక్కడైనా సరే స్పాయిల్ చేయకుండా, అది అతిథి దేవోభవ, అంటే అతిథులకు పెట్టొచ్చు, లేదంటే మిగిలిపోతే ఎవరైనా ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టొచ్చు. దాన్ని ఇంకొక విధంగా ఆ రెసిపీని డెవలప్మెంట్ చేసి కొత్త చేస్తే అందరు ఇష్టంగా తింటారు. ఎగ్జాంపుల్, ఎందుకంటే మనకు రైస్ మిగిలిపోయి ఉంటుంది, దాన్ని తాలింపు వేసి పులిహోర చేస్తే అందరు ఇష్టపడతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇడ్లీ తోటి ఒక కొత్త స్నాక్స్, ఇడ్లీ మెజెస్టిక్. దానికి మనం ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. పెద్ద కత్తి తీసేసుకున్నారు. ఇడ్లీ కూడా అంత పెద్ద కత్తి అవసరమా? మరి ఇడ్లీని మనం వెళ్ళి ఇడ్లీ తీసుకొని, ఓకే, ఫింగర్ కటింగ్, అంటే పొడువుగా. ఓహో, ఇలా. ఏమన్నారు దాన్ని? ఏ కట్? ఫింగర్ కట్. ఫింగర్ కట్. ఫింగర్ కట్ అని చెప్పేసి మీ ఫింగర్ ని కట్ చేసుకోవద్దు ప్లీజ్. అది ఒక స్టైల్ ఆఫ్ కటింగ్. ఇలా. ఓకే. డౌట్ ఉంటే ఇలా. ఓకే. ఫింగర్ కట్. భలే ఉందండి ఇది. ఫింగర్ కట్. ఫింగర్ కట్. సో చూసారు కదండి, ఇది ఫింగర్ కట్ అంటే ఇలా ఉండాలి. మనం ఇప్పుడు ముందుగా మనం దీన్ని బ్యాటర్ కలుపుకుందాము. సో దీనికి కూడా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. అయితే బ్యాటర్ రెడీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారా బ్యాటర్లో? దీంట్లో ముందుగా కార్న్ఫ్లోర్. ఓకే. 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. అదేవిధంగా మైదా. ఓకే. మైదా ఒక 2 టేబుల్ స్పూన్స్. ఓకే. కొద్దిగా వాటర్. జస్ట్ బైండింగ్ కోసమేనా? అవును. ఓకే. ఓ, నాకెందుకో ఐడియా వచ్చేస్తుంది. దాంట్లో డిప్ చేసి వేసేస్తారా? ఎందుకు మీరు వేసేస్తే నేను పక్కన ఉంటాను. ఎందుకంటే అది అందులో డిప్ చేసేస్తే విరిగిపోతుంది. దానికి జస్ట్ పామినట్ అని. అంటే నాకు తెలిసినవి అవే కాబట్టి నేను అలా అలా చెప్తూ ఉంటాను. దాంట్లో ఉప్పు వేయలేదు, వేయాలా మీరేమైనా? ఏం అవసరం లేదా? ఓకే. ఇలా జారుడు పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఓకే. లోపు మీరు మీరు పక్కన ఉండి అది ముట్టియొచ్చు కదా. అయ్యో, అంటే స్టవ్ లేకుండా చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. స్టవ్ లేకుండా చేసేది సలాడ్స్. ఇదేంటి ఇప్పుడు డీప్ ఫ్రైయా? అవును. మీకు రాదంటే చెప్పండి, నేను చేసి పెట్టాను. ఎందుకు? ఓకే. సో దీంట్లో మీ చేతుల మీదుగా నూనె పోసేయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలా? ఆయిల్ పోసేసేయండి. ఇక్కడ పెట్టండి.
చూడండి పోసేయండి. ఓకే నెక్స్ట్ ఇది వేడిగా అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనం. ఓకే ఇప్పుడు ముందుగా మనం బ్యాటర్ ఇక్కడ రెడీ చేసుకున్నాం. ఈ ఇడ్లీలను ఫింగర్ కట్ ఏదైతే కట్ చేసామో దీంట్లో దాంట్లో వేసేయాలా? ఓకే ఈ విధంగా వేసేసుకొని మనం దాన్ని కలుపుకోవాలి, కొంచెం దానికి అంటుకునేటట్టుగా. ఎలా బజ్జీ పిండి సో మొత్తం అంతా దానికి పిండి అంతా కూడా పట్టేలా చూసుకోవాలి. ఓకే ఇలా. సో ఆ పిండి మనం ఎంతైతే పిండి రెడీ చేసి పెట్టుకుంటామో దానికి సరిపడా ఇడ్లీలను దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడైందా? ఇంకా లేదు అంటే వేలు పెట్టి చూడలేంగా. అంటే వంట నీకు వచ్చు అన్నావు కాబట్టి అడిగాను. చూడండి వేడైంది కొంచెం, ఇప్పుడే అర్థమైంది ఏంటంటే నీకు వంట రాదని అర్థం. అంటే నా వేలని కాదు, పక్క వాళ్ళు వేలు పెట్టి చూడొచ్చు కూడా. ఓకే అట్లా అంటారా? అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పక్క వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం బాగుండాలనే టైపు. అంత లేదండి, వేడైంది వేసేయండి. మనుషుల్లో 3 రకాల మనుషులు ఉంటారు అనమాట. ఎలా అంటే సిమ్ చేద్దామా, అది సిమ్ చేద్దామా? చూసారా, మాట మార్పించేసేసి మాటను డైల్యూట్ చేసేస్తుంది అనమాట. ఏం చెప్పొద్దులే షబ్ గారు, మీరు ఎందుకు చెప్పడం, చేసేసేయండి. అంటే మన మాటలు కాదు, వాళ్ళకు వంట ముఖ్యం. వంటతో పాటు విధానం ఇంపార్టెంట్. అవును, విధానం చెప్పండి మరి. నెక్స్ట్ ఏం వేయాలి? విధానం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కొంచెం వేడి కావాలి, ఎందుకంటే ఆయిల్ పట్టేసుకుంటుంది. దీనికి కొంచెం డీప్ ఫ్రైడ్ కాబట్టి కొంచెం మనకు వేడిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. ఓకే ఓకే. ఇడ్లీలతో పాటు వడలు మిగిలినా కూడా చేసుకోవచ్చా ఇట్లా? బా ఏం డౌట్స్ వస్తాయంటే మీకు మాత్రం సూపర్. వడ వేస్తే ఏముంటుందంటే అది ఉన్న ఆయిల్ కూడా పట్టేసుకొని మొత్తం దిబ్బరొట్లు అవుతుంది. వడలు చేయకండి, భలే వడలు ఇలా చేయకండి. అంటే రకరకాల ఐడియాస్ మాత్రం భలే క్వశ్చన్ చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళు. అయితే నేను వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి ఆలోచిస్తా అంట కదా. భలే చెప్పారు. ఇప్పుడు గరం అయిపోయింది నూనె. ఓకే, ఈ విధంగా మనం ఫింగర్ కట్ చేసి నిజంగా చాలా బాగా ఆ బ్యాటర్లో చక్కగా డిప్ చేసి వాటిని వేయాలి. నేను చెప్పాను ఫస్ట్ డిప్ చేసి వేయాలా అని, అట్లాగే చేస్తున్నారు సేమ్. ఇప్పుడు ఇడ్లీలు రెడీ చేసుకున్నాం కదా, మామూలుగా మనం ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుంటాము. ఇప్పుడు ఇడ్లీలో కూడా ఉప్పు ఉందా? ఆల్రెడీ మామూలుగా ఇడ్లీలో ఉంటుంది. ఓకే, మనకి ఎంత అవసరం ఉంటే అన్ని చేసుకుంటే. ఇది డీప్ ఫ్రైడ్ అయితే ఓకే. అప్పుడు కలర్ మారుతుందా? ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఏమైనా వస్తుందా? సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాలా అండి? కొంచెం మనకు పడ్డదా? సూపర్. నిజంగా ఇది చాలా ఎలా వచ్చిందంటే నీళ్ళలో చేపలు పరిగెడుతున్నట్టు, ఇక్కడ నూనెలో చేపలు పరిగెడుతున్నట్టుగా ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ. చాలా బాగా ఏదైతే టెక్స్చర్ వచ్చిందో చేప నీళ్ళలో పరిగెడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగా వచ్చింది. కలర్కు కలర్ అంటే బాగా క్రంచీ వస్తుంది అనమాట, కడక్. ఇప్పుడు ఇవి క్రిస్పీ ఉంటాయా? అవును. కార్న్ ఫ్లోర్ ఎప్పుడు యాడ్ చేసినా అది క్రిస్పీనెస్ ఫామ్ అవుతుంది కాబట్టి, క్రిస్పీనెస్ వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఓకే, ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని ఓకే దానికి తాలింపు వేసేసుకున్నాం కొంచెం. సో దీన్ని మెజెస్టీ అంటారేమో కదా? మెజెస్టిక్. ఓకే, మెజెస్టిక్ స్టిక్. ఓకే ఓకే. స్టిక్ అంటే కడ పుల్లల్లాంటి. ఓకే, ఇప్పుడు దానికి ఈ ఆయిలే వాడాలా? కొంచెం వేగిన ఆయిల్ వాడితే మంచిది, అంతేనా? కొంచెం అంటే తొందరగా వేగిపోతుంది, అంతేనా? ఓకే, అంటే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అంటారు కదా కొంచెం వేగిన దాంట్లో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బాగా వేడైపోయింది ఇది. మనం ముందు తీసేసుకుందాం. ఓకే, మీరు అక్కడ పక్కన ప్లేట్ ఉంది, అది ఇచ్చేసేస్తే ష్యూర్ నేను తీసేస్తాను. ఇలా సింగిల్గా తీసుకుంటే ఏంటంటే మనకు ఆయిల్ రాకుండా ఉంటుంది. ఓకే ఓకే. మామూలుగా జల్లిగంటలు వాటిని వాడుతుంటారు కదా ఆయిల్ ఉన్న వాటికి. ఇప్పుడు నేనేంటంటే ఏదైనా చేసినా కొంచెం డిఫరెంట్గా ఉండాలని. అంతే, దీంట్లో కూడా డిఫరెంటేనా? అంతే కదా మరి. ఓకే, పట్టుకోనా? ఓకే ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ పెట్టాలి, అంతే కదా? ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు
సో ఆల్రెడీ నూనె వేసుకున్నాం, దాంట్లో అల్లం ముక్కలు వేస్తున్నాం. అల్లం ముక్కలు వేసాము, ఎండుమిర్చి వేసాము, అదేవిధంగా జీడిపప్పు, క్యాషూ నట్టేనా అదే, జీడిపప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాం. ఓకే. అదేవిధంగా పచ్చిమిర్చి, పచ్చిమిర్చి రెండు వేయాలి. వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఓకే. సో ఓన్లీ అల్లం ముక్కలే వాడాం కదా మనం, వెల్లుల్లి వాడలేదు ఇక్కడ కదా? వెల్లుల్లి వాడాం కదండి, వెల్లుల్లి వాడాలా? ఓకే. ఖచ్చితంగా అల్లము వెల్లుల్లి వేయాలి. అదేవిధంగా జీలకర్ర కూడా, ఓకే, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా ఇందులో వేసుకోవాలి. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇది స్నాక్ ఐటమేనా లేకపోతే మనం డిష్ ఇప్పుడు అన్నం తింటూ సైడ్ డిష్ లాంటిదా? స్నాక్ ఐటమే. కరేపాకు, తరిగిన కరేపాకు, ఓకే, తరిగిన కరేపాకు వేసుకొని ఇవి ఇందులో నూనె వేసుకొని జీలకర్ర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, కరేపాకు, ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. అందరూ డైటింగ్ అంటుంటారు. ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మేము స్లిమ్ కావాలి అంటారు. అలాగే నైట్ డైటింగ్ తగ్గించాలి, కానీ చూస్తే టెంప్ట్ అయిపోయి తినాలన్నమాట. వీళ్ళందరూ ఏం చేయాలంటే డిన్నర్ అంటే లంచ్కి కానీ డిన్నర్ కానీ ముందు 1 గ్లాస్ బటర్ మిల్క్ తాగి మీరు ఫుడ్ తిన్నట్టంటే మీరు తినే ఫుడ్లో హాఫ్ ఫుడ్ మాత్రమే తినగలుగుతారు. అంటే బటర్ మిల్క్ ముందు స్టమక్లోకి వెళ్ళి ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి నీకు అంటే ఆకలిని తగ్గించేస్తుంది. కాబట్టి మీరు ఈ చిన్న టిప్ను మీరు ప్రొసీడ్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు వెయిట్లెస్ ఆటోమేటిక్గా అవుతారు. రోజు మీరు ఫుడ్ తినే ముందు లంచ్ కానీ డిన్నర్ కానీ గ్లాస్ నిండా అంటే ఫుల్ బటర్ మిల్క్ తాగి ఫుడ్ తిన్నట్టయితే మీరు తినే ఫుడ్లో హాఫ్ మాత్రమే మీరు తినగలుగుతారు. మీకు తెలియకుండానే మీరు స్లిమ్ అవుతారు. మరి ఇంత మంచి టిప్పు మీరందరూ ప్రొసీడ్ అవ్వండి. మేము అలాగే బాగా తిని అలా స్లిమ్ అయ్యింది, మీరందరూ ప్రొసీడ్ అయ్యకుండా బాగా తినకుండా స్లిమ్ అయ్యాను. సో మళ్ళీ ఒకసారి వ్యూయర్స్కి నేను ఆ టిప్ చెప్తాను, వినండి. చాలామందికి ఇప్పుడు అది మెయిన్ యాంబిషన్, అదే స్లిమ్గా ఉండాలి, చక్కగా మంచి ఫిగర్ మెయింటైన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో కానీ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కొంచెం ఫుడ్ ఏదైనా కనిపించగానే టెంప్ట్ అవుతూ ఉంటాము, మంచి ఇష్టమైన ఫుడ్ని చూడగానే తినేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో తినొచ్చు, నో ప్రాబ్లం. దానికోసం మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు యాదగిరి గారు. ఎప్పుడైతే మనకి బాగా ఇష్టమైన ఫుడ్ మనం కళ్ళ ముందు కనబడుతుందో, లంచ్ కానీ డిన్నర్ కానీ, దానికంటే ముందు ఒక 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ కనుక తీసుకుంటే తాగేస్తే దాంట్లో అదేమవుతుందంటే ఆల్రెడీ మన స్టమక్ని కొంచెం ఫిల్ చేసేస్తుంది. కాబట్టి సో మనం ఆల్రెడీ ఏమైనా తినాలి అనుకున్నా కూడా హెవీగా తినలేం కాబట్టి దట్ విల్ బి బెటర్ అండ్ మనని అట్లాగే స్లిమ్గా ఉంచడానికి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ టిప్ని మీరందరూ ఫాలో కండి. సో యాదగిరి గారు మంచి టిప్ చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి నేను అన్నీ చూస్తుంటాను, ఫుడ్ని రీఛార్జ్ చేశాను కాబట్టి అది ఖచ్చితంగా అందరూ కూడా ఆరోగ్యం ఉండాలనేది తప్పకుండా అది అందరు ప్రొసీడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు సో ఎక్కడ దాకా వచ్చింది మన రెసిపీ? సగభాగం వచ్చింది. ఓకే. ఇప్పుడు మనము ఫ్రెష్ క్రీమ్. ఓకే, క్రీమ్ ఇది అవునా? అవును. ఓకే, అమూల్ క్రీమ్. ఓకే, ఫ్రెష్ క్రీము వేసినట్టయితే దీంట్లో ఇప్పుడు ఎక్కడైనా సరే మనము కలర్స్ వాడుతుంటారు, ఫుడ్లో కలర్ వాడకూడదు. మీరు అదే చెప్తుంటారు జనరల్గా, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా న్యాచురల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కలర్ వచ్చేలాగా చూస్తూ ఉంటారు. అవును. ఇక్కడ మనము పసుపు వాడాము, ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చింది, పర్ఫెక్ట్గా ఎల్లో అని చెప్పడానికి కూడా లేదు కదా, ఒక గ్రీనిష్ ఎల్లో లాగా ఉంది అది. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఇందులో. ఓకే. ఉప్పు వేసారా దీంట్లో? ఇంకా లేదు. ఓకే, ఇంకా వేయలేదు, అది వేసిన తర్వాత వేయాలి. ఓకే. ఇప్పుడు పుదీనా ఓకే దీంట్లో వేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలిపేసి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు సో ఆ పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర అవంతా కూడా దాంట్లో పడుతుంది కదా. ఓకే. ఇప్పుడు మీరు డీప్ ఫ్రైడ్ చేసిన ఈ ఇడ్లీలను దీంట్లో వేస్తున్నారా దాంట్లో? దీన్ని ఈ మసాలాకు
పట్టేటట్టుగా మనం చూసుకొని బాగా కలుపుకున్నట్టయితే అంతేనా? ఇంకా ఇడ్లీ మెజెస్టిక్ రెడీ అయిపోతుందా? ఇంచుమించుగా ఇది బాగా డ్రై అయిపోయాక బాగా కలుపుకోవాలి. ఇవి కూడా అంతా దానికి పట్టేయాలేమో కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా. ఫ్లేవర్ అంతా ఈ మసాలా పట్టుకునేటట్టుగా చూసుకొని. ఓకే. అసలు ఏం కనిపించదేమన్నా ఆ వెట్నెస్ అంతా కూడా ఏం ఉండకుండా ఉంటుందా? ఓకే. ఇంకా ఫ్లేవర్ కోసం ఏమైనా యాడ్ చేసుకోవచ్చా దీంట్లో? వెజిటేరియన్ స్నాక్స్గా చాలా తక్కువ మంది అన్ని నాన్ వెజ్ అంటూ ఉంటారు. అవునవును. అలాంటి వాళ్ళు స్టార్టర్స్ చాలా బాగుంటాయి. నాకు వీటిని చూస్తుంటే ఇంకో ఐడియా కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇడ్లీలు వాడాం కదా, వీటి బదులు బ్రెడ్ ని కూడా అట్లాగే ఆ షేప్ లో కట్ చేసుకొని చేస్తే బానే ఉంటుందంటారా? కొంచెం బానే ఉంటది, బట్ ఆయిల్ పట్టుకునే అవకాశం ఉంది. అది ఒక్కసారి జాగ్రత్తగా గమనించి చేసినట్టయితే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనము అంటే పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మకాయ రసం పిండి చేస్తే ఇంకా టేస్టీగా టేస్ట్ అంటే 90% ఉండేది 100%. సో మెజెస్టిక్కి లెమన్ జ్యూస్ కనుక యాడ్ అయిపోతే అది టేస్టీగా అయిపోతుంది అంటున్నారు. అవును. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ప్లేట్లో వేసుకుందాం. ఓకే. చూడడానికి చాలా కలర్ఫుల్గా భలే అనిపిస్తుందండి. నిజంగా ఒక్కొక్కసారి వంటలు చేసేటప్పుడు నాకు కూడా ఇంత బాగా అయిందా, ఇంత బాగా వచ్చేసిందా అనిపిస్తుంది. నాకు నేను ఒక్కొక్కసారి అప్రిషియేట్ చేసుకోవాలి, అప్పుడే ఇంకా బాగా పర్ఫెక్ట్గా చేయగలుగుతామేమో కదా. అవును. చూడ అసలు నిజంగా మనం కొంచెం ప్రజెంటేషన్ కూడా చేద్దాం. షెఫ్ గారు మేము హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అనే లోపే మీరు ఇచ్చేస్తున్నారు, మీరు తక్కువ కాదు. గార్నిషింగ్ చేసి ఓకే ఉల్లిపాయ రింగ్స్ మనం. ఓకే. దీని కాంబినేషన్ బాగుంటుందా? ఉల్లిపాయ రింగ్స్ చాలా బాగుంటుంది. మీరు పట్టుకున్నందుకు థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. చూసారా ఇక్కడ ఇడ్లీ మెజెస్టిక్ నా చేతిలో రెడీగా ఉంది. స్వాతి ఎప్పుడు తిందామని చెప్పేసి ఆమె నోట్లో ఊరిపోతున్నాయి నీళ్ళు. అర్థమైపోయింది. టేస్ట్ ఏదో చూసి నిజంగా బాగుందా లేదా అనే దానికి అక్కడ ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. అది వాళ్ళని డౌట్స్ అంతా క్లియర్ చేసేయండి తప్పకుండా. సో వియర్స్, ఇడ్లీ మెజెస్టిక్ నా చేతిలో రెడీగా ఉన్నాయి. మరి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. టేస్ట్ వీటిని చూస్తుంటేనే అసలు కరకరలాడుతాయేమో అనిపిస్తోంది. చూడడానికి చాలా ఎమ్మిగా అనిపిస్తున్నాయి. సో లెట్ మీ సీ ద టేస్ట్. చాలా చాలా టేస్టీగా ఉంది. ఊహించిన దానికి ఏమాత్రం తగ్గకుండా టేస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. తాలింపు వేశారు కదండి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇడ్లీలో నార్మల్ టేస్ట్ చప్పగానే ఉంటాయి కదా, ఇడ్లీకి పర్ఫెక్ట్గా అంటే ఒక పర్టికులర్ టేస్ట్ అంటూ ఏమీ ఉండదు. సో ఆ తాలింపు వేయడం వల్లే దీనికి టేస్ట్ పట్టింది అనొచ్చు, ఆ ఇడ్లీలకు మంచి టేస్ట్ వచ్చింది అనొచ్చు. అండ్ కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి క్రిస్పీనెస్ అనట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం క్రీమ్లో వీటిని వేసాం కాబట్టి క్రిస్పీగా లేవు, బట్ అదొక మంచి ఫ్లేవర్గా ఉంది. సో మొత్తానికి ఇడ్లీ మెజెస్టిక్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. యాదగిరి గారు చాలా టేస్టీగా ఉన్నాయండి. యాదగిరి గారు చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మీరు కూడా ఒకటి ట్రై చేయండి. బాగుంది కదా, చాలా బాగుంది. అంటే ఇడ్లీ ఏమో చప్పగా, పైన కారం కారంగా. అవును, చాలా బాగుంది. నాకు ఏంటంటే స్పెషల్గా వెజిటేరియన్ కాబట్టి స్పెషల్గా ఇలాంటి కొత్త ఐటమ్స్ ఇన్నోవేషన్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను మొత్తం కంప్లీట్గా తిన్న తర్వాతనే నేను మాట్లాడతాను. నిజంగా చాలా బాగుంది. దీన్ని తయారు సింపుల్ ఏంటంటే ఇడ్లీలు మిగతాలు ఎలాగ ఉంటాయి, అది తీసుకొని మీ ఇంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ మైదా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇడ్లీలు తీసేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసి పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం క్రీమ్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆ డీప్ ఫ్రై చేసిన ఇడ్లీల ముక్కల్ని ఇందులో వేసేసి పైనుంచి బాగా కలిపేసేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసి టేస్ట్ చేస్తే అద్రిపోతుంది టేస్ట్. మరి మీ ఇంట్లో ఇంత మంచి డిష్ని మీ ఇంట్లో ఈవినింగ్ టైంలో ఈ వర్షం పడుతూ ఉంటుంది, చల్లగా అందరు తడిసేసి వచ్చే సమయంలో
ఇలాంటి అదేవిధంగా స్కూల్ నుంచి పిల్లలు బాగా అలసిపోయి ఇంటికి వస్తారు కదా, అలాంటి టైంలో ఈవినింగ్ స్నాక్స్ చేసి ఇచ్చినట్టయితే అందరూ కూడా మిమ్మల్ని అదృష్టి అనిపించేలా చాలా బాగా చేశారు మమ్మీ అని చెప్తారు. అదేవిధంగా మీ ఇంటి నుంచి వచ్చిన మీ ప్రియురాలు అందరూ కూడా హ్యాపీగా చాలా బాగుందని చెప్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రొసీడ్ అయిపోండి. యాదగిరి గారు మీరు ఫ్లోలో చక్కగా ప్రొసీజర్ కూడా చెప్పేసి నాకు పని తగ్గించారండి. థ్యాంక్ యూ సో మచ్, మీకు డబుల్ థ్యాంక్స్ ఈ విషయంలో. థ్యాంక్ యూ అండి. సో మంచి రెసిపీ పరిచయం చేశారు. అట్ ద సేమ్ టైం వ్యూవర్స్కి చాలా చక్కగా అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ప్రొసీజర్ కూడా చెప్పేశారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఫాలో అవుతారు అండ్ ఈ రెసిపీని ట్రై చేస్తారు అనుకుందాం, ఆశిద్దాం అట్లాగే. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి సూపర్ డూపర్ రెసిపీని. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.